ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారంలో సగం ఎస్సీలు బీసీలు మైనార్టీలే ఉన్నారు. వారందరూ కూడా సమన్వయం జరగాలి, రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో మన జగ్గేపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారు కూడా అదే పంజాలో నేను ఎక్కడ తగ్గను, జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను 3 అడుగులు వేస్తానని చెప్పేసి ఈరోజు మన జగ్గేపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సామాజిక సాధికార యాత్రలు ఎలా ఉన్నాయో సామాజిక న్యాయం అనేది కూడా సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారు 2009 మీరు కరెక్ట్గా నాకు ఐడియా లేదు, ఆ రోజు శ్రీ తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ కూడా ఆనాడు ఓసీలు ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి బీసీ వడ్డెర శివరాత్రి కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంతవరకు ఓసీలు తప్ప ఏనాడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎవరూ లేరు. అలాంటి చైర్మన్ పదవిని కూడా ప్రక్షాళన చేసిన ఘనత సామినేని ఉదయభాను గారికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభలో తెలుపుతున్నాను. అలాగే దాంట్లో భాగంగానే తిరుపతమ్మ అమ్మవారి టెంపుల్ చైర్మన్ గారు కూడా నాకు ఇవ్వడం జరిగింది. అర్హత ఉందా లేదా అనేది ప్రజలు తెలుసాలి. రాజ్యాధికారం అనేది ఒకరి సొత్తు అనేది ఎక్కడా లేదు. అమ్మవారు అందరికీ అమ్మవారే, అది అమ్మవారు అవ్వచ్చు, యాదవులు అవ్వచ్చు, కాపులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అమ్మవారి దగ్గర ప్రతి ఒక్కరు భక్తులే, ఆ సేవ చేయడానికి ఎవరికైనా అర్హత ఉంది. గత కొన్ని సంవత్సరాల నుండి ఓసీలు అంటే కమ్మ సంఘం వాళ్ళు వెళ్ళడం జరిగింది చైర్మన్ పదవిగా. ఇప్పుడు మీకు ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. యాదవ సామాజిక వర్గానికి ఇవ్వటం, అది బీసీగా నాకు ఇవ్వటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాంట్లో ఉదయభాను గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సమస్య లేకపోతే జీవనం నడవదు, సమస్య ఉంటేనే దానికి ఎదురెళ్ళాలి. భక్తులకి ఖచ్చితంగా సౌకర్యం అనేది 100% భక్తుల్ని ఇంతకుముందు ఎలా ఉందో దానికి ఇంకో మెట్టు ఎగస్ట్రానే మంచి పని చేస్తానని చెప్పేసి నేను చెప్తాను.